రాజకీయ పరంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ మాత్రమే నేను చేయగలను. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించాలంటే మీ సహకారం కావాలి, మీరు బాధ్యత తీసుకోండి అని కేశవరావు గారిని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ సలహాదారుడుగా ముఖ్యంగా విద్యాశాఖను వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు పిల్లల్ని బడికి తేవడం, బడికి వచ్చిన పిల్లల్ని ప్రయోజకులను చేయడం చాలా క్యాజువల్ యాటిట్యూడ్లో మనం తీసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఈరోజు కూడా వెల్ఫేర్ అనే దానికి ఉన్న ప్రాధాన్యత లేదు. ఓట్లను సాధించుకునే ఆలోచనలకు అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వాల మొదటి ప్రాధాన్యతలో ఉంటున్నాయి. అవి అవసరమే, అధికారం ఉంటేనే ఇవన్నీ చేయగలం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నీ అవే చేస్తే కూడా ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది. పేదవాడికి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, పెన్షన్ ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి రేషన్ బియ్యం ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి అసైన్మెంట్ భూములు ఇచ్చి ఉండొచ్చు. మేము రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం సిపెక్, మీరే భాగస్వాములు అందులో, సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వే మనం చేస్తే 56 కాలమ్స్లో నింపిన తర్వాత వాటిని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తే వెనుకబాటుతనానికి ఆస్తి లేకపోవడం కాదు అని చెప్పి ఒక క్లాసిక్ ఒక ఫైండింగ్ వచ్చింది. వెనుకబాటుతనానికి వాళ్ళకుండే ఆస్తుల అంతస్తులతో సంబంధం లేదు. గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది దగ్గర 20-30 ఎకరాల భూమి ఉంది, లేకపోతే 200-500 గొర్రెలు, మేకలు, బర్రెలు ఉన్నాయి. కానీ సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కొంతమందికి ఇల్లు లేదు, భూమి లేదు, ఏమీ లేదు. కానీ సమాజంలో చాలా ఎలీట్ క్రౌడ్ కింద వాళ్లకు గుర్తింపు, గౌరవం ఉంది. ఈ రెండింటిని నేను మా అధికారులతో మాట్లాడి ఏంది డిఫరెన్స్ అని, సార్ ఆస్తి ఉన్న వాళ్ళకు చదువు లేదు, వాళ్ళు అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు మానసికంగా. కానీ ఒక దళితుడో, ఒక గిరిజనుడో, లేకపోతే ఒక ఆదివాసియో బాగా చదువుకొని ఒక డాక్టరో, ఒక ఇంజనీర్గానో, ఒక లాయర్గానో, ఒక ఐఏఎస్గానో రాణించి సమాజంలో అత్యంత ముందల నిలబడ్డాడు. అతనికి ప్రభుత్వం మీద ఆధారపడే అవసరమే లేదు, అతనే 10 మందికి సహాయాన్ని అందించే పరిస్థితి ఉంది. సో అవుట్కమ్ ఆఫ్ దిస్ సర్వే రిపోర్ట్ ఈస్ దట్ education is foundation for your development, not your financial status. కొంతమంది యాదవ్ సోదరులు, మా కురుబ సోదరులు 30-40 ఎకరాల భూమి ఉంది, 100-200 మేకపిల్లలు ఉన్నాయి, అవసరం అనుకుంటే 1 కేజీ బంగారం ఉంది. కానీ పిల్లల్ని చదివించుకోకపోవడం వల్లనో లేకపోతే ఇతర కారణాల వల్ల వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్న మార్పును, ఈ సమాజం ఏ వైపు పోతుందో వాళ్ళు తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. కానీ బికాజ్ ఆఫ్ రిజర్వేషన్, బికాజ్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్, నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మంచి ప్రయోజకులైన డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వడం వల్ల ఈరోజు సమాజం వాళ్ళందరినీ గౌరవిస్తుంది. సమాజంలో ఆస్తులు ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళకి నమస్కారం పెడుతున్నారు. వాళ్ళ దగ్గర అవసరానికి వచ్చి చేయి చేస్తున్నారు, మీరు సాయం చేయండి సార్, మీరు వైద్యం చేయండి సార్, మీరు మా పిల్లలకు చదువు చెప్పండి సార్, మీరు కలెక్టరో లేకపోతే మీరు ఐపీఎస్ఓ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఈ సమస్య ఉన్నది పరిష్కరించండి సార్, మా గ్రామానికో మా కుటుంబానికో అని చెప్పుకుంటున్నాం. కానీ కోట్ల రూపాయల ఆస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోయా ఏమీ అడగడం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి విద్య లేకపోవడమే. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇల్లు, పెన్షన్, అసైన్మెంట్ భూములు ఇవన్నీ మీ జీవితంలో సమూలమైన మార్పు వస్తుంది అని నేను ఆశించడం లేదు. అవన్నీ ప్రభుత్వం చేయాల్సిందే, చేస్తుంది. ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనేది మా ఆలోచనే. కానీ ప్రతి తరానికి ఇదే చేయాల్సిన పరిస్థితి. ఒక తరంలో నేను ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఒక ప్రయోజకుని తయారు చేస్తే ఇంకా భవిష్యత్ తరాల కోసం ఈ ప్రభుత్వం వైపు చూడకుండా వాళ్ళని ఈ సమాజంలో సొంత కాళ్ళ మీద నిలబెట్టగలిగిన పరిస్థితి వస్తుంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి మీ దగ్గరనే ఉంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి ఇక్కడనే ఉంది, ఉపాధ్యాయుల దగ్గర ఉంది.
బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదా? పెడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 30,000 కోట్లు బడ్జెట్లో 9% విద్య మీద ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, దాదాపుగా 27,50,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటే